హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మటన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కారము సరిపడా కారం వేసుకోవాలి. అంటే మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కారము, లేకపోతే తక్కువ వేసుకోండి. తర్వాత అల్లము తగినంత, పచ్చి ధనియాల పొడి తగినంత, వాటిని మంచిగా కలుపుకోవాలి. అందులోనే కొంచెము పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మంచిగా కారమైన ధనియాల పొడి అది మంచిగా ముక్కలకి పట్టుకుంటుంది అన్నమాట. సో అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ లేకపోతే ఏదైనా మందపాటి గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కుక్కర్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి, తగినంత ఆయిల్. కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటేనే కర్రీ కూడా బాగుంటుంది, నీసు స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఆయిల్ వేడవుతుంది. వేడైన తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఆవాలు కొంచెము చిటపటలాడిన తర్వాత అందులోనే సాజీరా కొంచెము, బిర్యానీ ఆకు, 3-4 లవంగాలు. మీకు స్పైసెస్ ఎక్కువ కావాలనుకుంటే, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి లవంగాలు. వాటిని కొంచెం దంచుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం గోలిన తర్వాత అందులోనే ఇవి కొంచెము గోలేదాకా ఉంచాలన్నమాట. మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది, లేకపోతే పచ్చివాసన పోయేంత వరకు గోలించాలి. తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెము పసుపు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి, అందులోనే కొంచెం పుదీనా. ఇవి కొంచెం గోలిన తర్వాత అందులో మిర్చి మంచిగా ఫ్రై కావాలన్నమాట. అట్లయితేనే బాగుంటుంది. మిర్చి ఫ్రై అయింది. ఇప్పుడు ఆనియన్స్ ఒక 2-3 ఆనియన్స్ అయితే తీసుకున్నాము. ఆనియన్స్ ఇవి మంచిగా కలుపుకొని అందులోనే కొంచెం అల్లం పేస్ట్, ఎందుకంటే ముందే వేసుకున్నాము కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు అవి కొంచెం ఆనియన్స్ అనేటువంటివి మగ్గేదాకా ఉంచుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే మంచిగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకుంటే ఆనియన్స్ అనేటువంటివి మంచిగా మగ్గిపోతాయి. తర్వాత అందులోనే ఇప్పటిదాకా మనం కలిపి పక్కకు పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది అందులోనే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా కొంచెం ఉడకనివ్వాలి. ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. కొంచెం మగ్గింది. ఇప్పుడు మనకు సోప్ ఎక్కువ కావాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోండి, లేదంటే కొంచెం చిక్కగా ఉండాలంటే వాటర్ తక్కువ పోసుకోండి. ఫస్టే పోసుకోవద్దు వాటర్, కొంచెం అది లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి, లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంది. సో తగినన్ని వాటర్ అయితే పోసుకున్నాము. వాటర్ పోసుకున్నాక మంచిగా కలబెట్టుకోవాలి. మొత్తం కలుపుకొని
ఒక నిమిషం అలా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాన్ని తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి మంచిగా. కలిపిన తర్వాత తర్వాతనైతే మనం మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని దాన్ని ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలన్నమాట. 8 అయినా పర్లేదు, మంచిగా ఉడుకుతుంది. కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటేనే బాగా ఉడుకుతుంది. నేనైతే ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. తర్వాత మూత తీసి దాన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. దానికోసము ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో ఒక పీస్ వేసి ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఉడికిందా లేదా అనేటువంటిది. ఇదైతే మంచిగా ఉడికిపోయింది, మనకి మెత్తగానైతే ఉడికింది. సో తర్వాత ఇందులో కొంచెము రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. తర్వాత అందులోనే కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి మటన్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.